5,11,00,000 రూపాయలు మరియు జాతీయ వెదురు మిషన్ పథకం ద్వారా 24 లక్షల రూపాయలని కేటాయించడం జరిగింది. కూరగాయలు మరియు మిరప సాగులో ఆధునిక పద్ధతులను అభివృద్ధి చేయుటకు నెకరెకల్లు మండలం గుండ్లవల్లి వద్ద 7,06,00,000 రూపాయలతోటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం జిల్లాలో 4,000 హెక్టార్లలో బిందు మరియు తుంపర్ల సేద్యం అమలుకు ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఇప్పటి వరకు 3,232 హెక్టార్లకు 3,433 మంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని ఉన్నారు. వారికి మార్గదర్శకాలు సూచించడం ద్వారా ప్రాధాన్యత క్రమంలో పరికరాలు అమర్చడం జరుగుతోంది. పశుసంవర్ధక శాఖ గోకులం పథకం కింద జిల్లాకు 700 షెడ్లు 70% సబ్సిడీతో నిర్మించడమైనది. ఎన్ఎల్ఎం పథకం కింద జిల్లాలో 50% సబ్సిడీ మీద ఒక్కొక్కటి ₹1 కోటి విలువ గల 23 గొర్రెల పెంపకాల కేంద్రాలు ఏర్పాటు చేశారు. చంద్రన సంచార పశు సేవా కేంద్రం పథకం కింద 14 వాహనాల ద్వారా 40,000 పశువులకు రైతు ఇంటి వద్దనే చికిత్స అందించాలనే లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది. మత్స్యశాఖ జిల్లాలోని 43 మైనర్ ఇరిగేషన్ ట్యాంకులకు సంబంధించిన మత్స్య సహకార సంఘాలకు కనిష్ట ధరలపై లీజుకు ఇచ్చుటకు మరియు మత్స్యకారులకు ఆన్లైన్ పద్ధతి ద్వారా నిర్దేశించిన 1,500 లైసెన్సులు జారీ చేయడమైనది. నాగార్జున సాగర్లోని మత్స్యక్షేత్రం ద్వారా 10 లక్షల చేప పిల్లలను ఉత్పత్తి చేసి జలాశయాలలో విడుదల చేయడమైనది. పట్టు పరిశ్రమ శాఖ ఈ సంవత్సరం మల్బరీ మొక్కలకు షెడ్ల నిర్మాణం మరియు యంత్ర పరికరముల కొరకు 58.65 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగింది. జిల్లా నందు 2025-26 సంవత్సరంకు 100 ఎకరాలలో మల్బరీ తోటల పెంపునకు లక్ష్యంగా నిర్దేశించడమైనది. సహకార శాఖ మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్ గోడౌన్లు 53 మంజూరు కాగా వాటిలో 50 పూర్తయ్యాయి. మిగిలిన 3 పురోగతిలో ఉన్నాయి. పిఏసిఎస్ల ద్వారా 5 పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లు ప్రారంభించబడినవి మరియు 2 స్టేషన్లు పురోగతిలో కలవు. జూలై 2025 నాటికి 123 కోట్ల స్వల్ప మధ్య మరియు దీర్ఘకాల వ్యవసాయ రుణాలు రైతులకు మంజూరు చేయడమైంది. లీడ్ బ్యాంక్ జిల్లాలో గల 283 బ్యాంకు శాఖల ద్వారా ఈ ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ రుణాలుగా 5,028 కోట్ల రూపాయలు మరియు ఎంఎస్ఎంఈల ద్వారా 1,027 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అటవీ విభాగం పల్నాడు అటవీ ప్రాంతం నందు పచ్చదనంను పెంపొందించడంలో భాగంగా 90 లక్షల రూపాయలతో 60 హెక్టార్ల వివిధ జాతుల మొక్కలతో 30 కిలోమీటర్ల మేర రహదారుల వెంబడి ప్లాంటేషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అటవీ ప్రాంతంలో జంతుజాలం యొక్క దాహార్తి తీర్చడానికి కోసం 50 చిన్న ఊట కుంటలు మరియు భూ పరిరక్షణ నిమిత్తం 40 నీటి కుంటలు మరియు 2 చెక్ డ్యాములు ఈ ఆర్థిక సంవత్సరం నందు నిర్మించడం జరుగుతుంది. కోటపకొండ, వినుకొండ, మాచర్ల మరియు దేవరంపాడు అటవీ ప్రాంతం నందు 5 కోట్ల రూపాయలతోటి పట్టణ మరియు నగర ప్రజల ఆహ్లాదం మరియు ఆనందం మేరకు నగర వనాలను సెప్టెంబర్ 2024 నుంచి అందుబాటులో తీసుకురావడం జరిగింది. అంతేకాక కొండవీడు నందు నగర వనం పథకం స్టేట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద వివిధ రకాల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. గనులు మరియు భూగర్భ శాఖ జిల్లాలో మొత్తం 320 మైనింగ్ క్వారీ లీజులు మరియు 478 ఖనిజ ఆధారిత పరిశ్రమలు కలవు. 129 కోట్ల ఆదాయం లక్ష్యంగా ఇప్పటికే 160 కోట్లు అనగా 97% సాధించగలిగాం. జలవనరుల శాఖ వరికపుడిశెల ప్రాజెక్టు ఫేజ్ 1 ద్వారా వెల్దుర్తి మండలం నందు 24,900 ఎకరములకు సాగునీటిని అందించడానికి కోసం 340 కోట్లు 26 లక్షల రూపాయలు పనులు మంజూరు చేయడం జరిగింది. అటవీ శాఖకు 14,82 లక్షలు పరిహారం చెల్లించడం ద్వారా భూసేకరణ పనులు పురోగతిలో ఉన్నవి. 62 కోట్ల రూపాయలతోటి 92 అభివృద్ధి పనులను ఆర్ఆర్ఆర్ కింద ప్రతిపాదించబడినవి. వరద నష్టం కింద 22 పనులకు 1,10 లక్షలు, మేజర్ ఇరిగేషన్ కింద
24 పనులకు 1,50,00,000 మరియు మైనర్ ఇరిగేషన్ కింద 27 పనులకు 76 లక్షలు మంజూరు చేసి పనులు పురోగతిలో ఉన్నవి. ముందస్తు ఋతుపవనాల వలన నాగార్జున సాగర్ రిజర్వాయర్లోనికి ప్రవాహాల రాకతో రిజర్వాయర్ పూర్తిగా నిండి ఖరీఫ్ పంటకు మరియు త్రాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జున సాగర్ కుడి కాలువ ద్వారా నీటి విడుదల చేయబడుతుంది. భూగర్భ జల మరియు జలగణన శాఖ భూగర్భ జల మట్టములు మే 2025 మాసంలో 10.98 మీటర్లు నమోదు కాగా జూలై మాసంలో 10.12 మీటర్లు నమోదైనందున 0.86 మీటర్లు పెంపుదల నమోదైనవి. ROFR పథకం కింద ఎస్టీ లబ్ధిదారులకు 37 స్థలములో భూగర్భ జల సర్వేలను నిర్వహించి బోర్ బావులు నిర్మించుటకు సిఫార్సులు చేయడం జరిగింది. పరిశ్రమల శాఖ జిల్లాలో 44 భారీ మరియు మెగా పరిశ్రమలు 3,431.76 కోట్ల పెట్టుబడితో స్థాపించబడినవి. ఈ పరిశ్రమల వలన 16,064 మందికి ఉపాధి కల్పించడం అనేది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2025-26లో ఇప్పటి వరకు జిల్లాలో 29,084 చిన్న తరహా పరిశ్రమల ద్వారా 1,608 కోట్ల పెట్టుబడితో 1,36,209 యువతకు ఉపాధి మనం కల్పించడం జరిగాం. మరియు 4 భారీ పరిశ్రమల ద్వారా 4,775 కోట్ల పెట్టుబడితో 4,300 మందికి ఉపాధి కల్పించటకు వివిధ దశల్లో ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 102 మీడియం అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ పరిశ్రమలకు 10,06,00,000 రూపాయలు రాయితీలు మంజూరు చేయడం జరిగింది. ఏపీఐసి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటులో భాగంగా మొదటి దశలో వినికొండ నియోజకవర్గంలోని బొల్లాపల్లిలో 70 ఎకరాలు, మాచర్ల నియోజకవర్గంలోని రాయవరం వద్ద 20 ఎకరాలు 14 కోట్ల రూపాయల వ్యయంతో పనులు ప్రారంభమైనాయి. వీటి ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మన జిల్లాలో దాదాపు 8,000 మందికి ఉపాధి కల్పించడానికి ఒక అద్భుతమైన అవకాశం. నరసరావుపేట నియోజకవర్గంలోని కేసానుపల్లి గ్రామంలో ఆటోనగర్ ఏర్పాటుకు 12 ఎకరాలు, పెదకూరుపాడు నియోజకవర్గంలోని గారపాడు గ్రామంలో 55 ఎకరాలు భూ కేటాయింపు చేయడమైనది. రెండో దశలో మిగిలిన 3 నియోజకవర్గాల్లో భూసేకరణ కొనసాగుతుంది. లార్జ్ మెగా పార్కులలో కొత్తపల్లి వద్ద 470 ఎకరాల్లో, నాగులవరం వద్ద 100 ఎకరాల్లో పీపీపీ పద్ధతిలో పారిశ్రామికవేత్తలను ఆహ్వానించడమైనది. విద్యుత్ శాఖ జూలై 2025 నాటికి 2,568 సాంప్రదాయ వ్యవసాయ పెంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వబడినవి. జగ్జీవన్ జ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగిస్తున్న 58,000 ఎస్సీ మరియు 22,000 ఎస్టీ వినియోగదారులకు ఉచిత విద్యుత్ సరఫరా చేయబడుతోంది. పిఎం సూర్యఘర్ పథకంలో రూఫ్ టాప్ సౌర్య వ్యవస్థ అమర్చుకోవడానికి ఇప్పటి వరకు 12,000 ఎస్టీ కుటుంబాలకి, అదేవిధంగా 32,000 ఎస్సీ కుటుంబాలు ఇందులో నమోదు చేసుకున్నారు. విద్యాశాఖ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 623 ప్రభుత్వ పాఠశాలకు గాను 166 కోట్ల వ్యయంతో మనబడి మన భవిష్యత్తు పనులు పూర్తి చేయబడ్డాయి. 896 పాఠశాలల్లో అదనపు తరగతులతో మౌలిక వసతులు కల్పించటకు 164 కోట్లతో పనులు ప్రారంభించడం జరిగింది. 154,454 మంది విద్యార్థులకు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్ను అందించడం జరిగింది. జూలై 10వ తేదీన ఒకేసారి అన్ని పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహించబడినది. తల్లికి వందనం పథకం కింద 2,69,000 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున 349.7 లక్షల కోట్ల రూపాయలు, అంటే 349 కోట్లు 70 లక్షల రూపాయలు వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ జిల్లాలోని 146 జూనియర్ కళాశాలలో 34 పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించిన 37 మంది విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అనే కార్యక్రమం ద్వారా ఒక్కొక్కరికి 20,000 రూపాయలు బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందించడం జరిగింది. సాంఘిక సంక్షేమ శాఖ మొత్తం 29 సాంఘిక సంక్షేమ వసతి గృహంలో 3,626 మంది విద్యార్థులకు వసతి కల్పించడం జరిగినది. విదేశీ విద్యా పథకం ద్వారా 20 మంది విద్యార్థులకు 1,87 లక్షల రూపాయలు విద్యార్థుల ఖాతాలో
ఉపకారవేతలను